నమస్తే, వెల్కమ్ టు శ్రీప్రభ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ముగిసిన ఏపీ కేబినెట్ పలు కీలక అంశాలపై చర్చ. నారా లోకేష్ చేపట్టిన ప్రజా దర్బార్కు విశేష స్పందన. ప్రతి ఒక్కరి సమస్య ఓపికగా విని పరిష్కరిస్తామని హామీ. బీజేపీ జనసేన చేసిన వ్యాఖ్యలను ఖండించిన ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. రాహుల్ గాంధీ వాస్తవాలు మాట్లాడితే తీవ్రవాదం అంటారని ఆగ్రహం. ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో ఈ భేటీ నిర్వహించారు. ఈ క్రమంలోనే మంత్రి మండలిలో పలు అంశాలపై చర్చించారు. నాణ్యమైన మద్యం బ్రాండ్లు అందుబాటులో ఉండాలని, భోగాపురం విమానాశ్రయానికి అల్లూరి సీతారామరాజు విమానాశ్రయంగా నామకరణం చేయాలని నిర్ణయించారు. సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంత్రివర్గం సమావేశం ముగిసింది. ఈ క్రమంలోనే మంత్రి మండలిలో పలు అంశాలపై చర్చించారు. నూతన మద్యం విధానానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. నాణ్యమైన అన్ని బ్రాండ్లు అందుబాటులో ఉంచాలని నిర్ణయించింది. ప్రస్తుతం 147 రూపాయలుగా ఉన్న సగటు మద్యం ధరను 99 రూపాయల నుంచి అందుబాటులో ఉంచాలని నిర్ణయం తీసుకున్నారు. భోగాపురం విమానాశ్రయానికి అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంగా నామకరణం చేస్తూ కేబినెట్ తీర్మానించింది. వాలంటరీ వ్యవస్థ కొనసాగింపుపై మంత్రివర్గం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. వాలంటరీ వ్యవస్థపై మంత్రివర్గంలో సుదీర్ఘ చర్చ జరిగింది. మార్చితో ముగిసిన కాల పరిమితిని గత ప్రభుత్వం రెన్యువల్ చేయకపోగా చాలా మందితో రాజీనామా చేయించిందనే అంశంపై చర్చ నడిచింది. ఇంతేకాకుండా వాలంటీర్ల వ్యవస్థపై మంత్రివర్గ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. కౌలు రైతులకు పంట నష్టపరిహారం దక్కేలా చూడాలని నిర్ణయించారు. బుడమేరు వరద ముంపుకు గురైన ఇళ్లు యజమానులకు కాకుండా అద్దెకు ఉండేవారికి ఇవ్వాలని నిర్ణయించారు. నారా లోకేష్ చేపట్టిన ప్రజా దర్బార్ కార్యక్రమానికి అనూహ్య స్పందన లభిస్తుంది. ఈ నేపథ్యంలోనే ప్రజా దర్బారుకు విన్నపాలు వెల్లువెత్తాయి. ప్రతి ఒక్కరి నుంచి లోకేష్ వినతులు స్వీకరించారు. వారి సమస్యలు ఓపికగా విని వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. వైఎస్ఆర్సీపీ నేతలు బెదిరిస్తున్నారని, మరికొందరు తమ ఆస్తులను కాజేసేందుకు యత్నిస్తున్నారని పలువురు బాధితులు మంత్రి లోకేష్ ఎదుట మొరపెట్టుకున్నారు. ఉండవల్లి నివాసంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమానికి ప్రజలు నేరుగా లోకేష్ ను కలిశారు. వారి సమస్యలను ఆయన దృష్టికి తీసుకొచ్చారు. ఆయా సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానని లోకేష్ హామీ ఇచ్చారు. బాధితులకు తమకు సహాయం చేస్తానని భరోసా ఇచ్చి ధైర్యం చెప్పారు. అప్పుగా తీసుకున్న 17 లక్షలు తిరిగి చెల్లించకుండా వైఎస్ఆర్సీపీ నాయకుడు బెదిరిస్తున్నారని ఉండవల్లికి చెందిన కోనపరెడ్డి రమేష్ మంత్రి లోకేష్ కు వినతి పత్రం ద్వారా అందజేశారు. దేవినేని అవినాష్ అన్నతో తమ సొమ్మును చెల్లించలేదని వాపోయారు. విజయవాడకు చెందిన బివి సుబ్బారెడ్డి తన వద్ద 17 లక్షల అప్పుగా తీసుకున్నారని పేర్కొన్నారు. తిరిగి చెల్లించమంటే దేవినేని అవినాష్ అనుచరులతో ప్రామిసరీ నోట్లను, చెక్కులను లాక్కున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి ఫలితం లేదని వాపోయారు. 4 ఏళ్లుగా వైఎస్ఆర్సీపీ నేతలు, కౌన్సిలర్లు కంప అరుణ్, బత్తుల అనిల్ వేధింపులకు పాల్పడుతున్నారని బాపట్ల జిల్లా చీరాలకు చెందిన వల్లెపు బాల అంకమర మంత్రి లోకేష్ దృష్టికి తీసుకొచ్చారు. తమపై అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత ఏడాది తన ఇంట్లో చోరీ జరిగిందని కేసు పెడితే పోలీసులు ఎవరూ పట్టించుకోవటం లేదని కన్నీటి పర్యంతమయ్యారు. రాహుల్ గాంధీపై వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని ఏపీసీసీ చీఫ్ షర్మిల అన్నారు. రాహుల్ వాస్తవాలు మాట్లాడితే తీవ్రవాదం అంటారా అని మండిపడ్డారు. ఆయన అడిగిన అంశాలపై సమాధానాలు చెప్పే ధైర్యం ఉందని అన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పెద్ద టెర్రరిస్టు అంటూ బీజేపీ, శివసేన చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా వంటంలోని కాంగ్రెస్ ధర్నాకు దిగింది. ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల, మస్తాన్వలి, జేడీసీలం, నరహర్శెట్టి నరసింహారావు, కొలనకొండ శివాజీ ధర్నాలో పాల్గొన్నారు. మోడీ, కేడీ, కిలాడి అంటూ నినాదాలు చేశారు. నోరు పారేసుకున్న నేతలపై అనర్హత వేటు వేయాలని ఈ సందర్భంగా షర్మిల డిమాండ్ చేశారు. దేశానికి స్వతంత్రం తెచ్చిన పార్టీ కాంగ్రెస్ అని, అదే తీవ్రవాదులకు ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ బలి అయ్యారన్నారు. బీజేపీ మతతత్వ పార్టీ అని, మంటలు రేపి అందులో చలి కాచుకుంటారని దుయ్యబట్టారు. ముస్లింలు, దళితులకు అన్యాయం చేసిన పార్టీ బీజేపీ అని వ్యాఖ్యలు చేశారు. అగ్రవర్ణాలకే అన్ని కాంట్రాక్టులు కట్టబెడుతున్నారని ఆరోపించారు. అట్టడుగు వర్గాల వారి కోసం బీజేపీ ఎప్పుడైనా పనిచేస్తుందని ప్రశ్నించారు. ప్రధాన పోస్టుల్లో ఎంతమంది ఉన్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. 10 ఏళ్ల పాలనలో దళితులపై 35% దాడులు జరిగాయన్నారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు రాహుల్ గాంధీ పాదయాత్ర చేశారని అన్నారు. బీజేపీ దారుణాలను ఎత్తిచూపి ప్రజలకు అండగా నిలిచారని తెలిపారు. నేడు రాహుల్ గాంధీకే బీజేపీ నేతలు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాహుల్ పై నోరు పారేసుకున్న నేతలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. బీజేపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, మంత్రులు సైతం చేసిన దుర్మార్గపు వ్యాఖ్యలను ఖండిస్తుంది కాంగ్రెస్ పార్టీ. రాహుల్ గాంధీ గారు ఈరోజు లీడర్ ఆఫ్ అపోజిషన్. అలాంటి కాంగ్రెస్ పార్టీ నాయకుడిని పట్టుకొని బీజేపీ పార్టీ వాళ్ళు చేస్తున్న వ్యాఖ్యలైతేనేమి, టెర్రరిస్ట్ అని గాని, రాహుల్ గాంధీ గారిని చంపేయాలి అని గాని ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నా కూడా బీజేపీ పార్టీకి చెందిన నాయకులు, మోడీ గారైనా, అమిత్ షా గారైనా పెదవి విప్పడం లేదు. అంటే ఏమనుకోవాలి? వారి ప్రోత్సాహంతోనే ఇదంతా జరుగుతుంది అని మేము అనుకుంటున్నాం.
బీజేపీ పార్టీ నాయకులు సమాధానం చెప్పాలి. అంతేకాదు ఇలాంటి ద్వేషపూరిత మాటలు మాట్లాడుతున్న వారిపై కఠిన చర్యలు తప్పనిసరి. కాబట్టి కోర్టు కూడా ఇది సుమోటో కింద తీసుకొని వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అసలు ఏది తీవ్రవాదం అని అడుగుతున్నాం, ఎవరు తీవ్రవాదులు అని అడుగుతున్నాం. మన దేశంలో 90% జనాభా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, అట్టడుగున ఉన్న ఈ వర్గాలైతే అభివృద్ధిలో వారికి వాటా లేదు అనడం తీవ్రవాదమా? అందరికీ సమాన హక్కులు, సమాన అవకాశాలు కలగాలి అన్ని వర్గాల వారికి అని అడగడం తీవ్రవాదమా? అసలు బీజేపీ పార్టీ ఏ రోజు అట్టడుగున ఉన్న వర్గాల కోసం కొట్లాడింది? కాబట్టి ఈరోజు బీజేపీ పార్టీకి చెందిన ముఖ్యమంత్రుల్లో ఎంతమంది అట్టడుగున ఉన్న వర్గాలకు చెందిన వారు ఉన్నారు? కేంద్ర ప్రభుత్వంలో పెద్ద పెద్ద పోస్టులలో ఉన్న వాళ్ళు ఎస్సీలు, ఎస్టీలు ఎంతమంది ఉన్నారు? బీజేపీ పార్టీకి వీళ్ళ మీద ప్రేమ ఉంటే మరి ఈ వర్గాలకు చెందిన విద్యార్థుల స్కాలర్షిప్లు ఎందుకు తగ్గిస్తున్నారు? దళిత మహిళలు ప్రభుత్వ పథకాల నుంచి లబ్ధి పొందే వాళ్ళ శాతము ఎందుకు తగ్గిస్తున్నారు? ఇదంతా చేస్తున్నది బీజేపీ పార్టీ కదా? గత 10 సంవత్సరాలలో బీజేపీ పార్టీ అధికారంలో ఉంటే దళితుల మీద జరిగిన దాడులు 15% నుంచి 32%కి పెరిగాయి. ఇది తీవ్రవాదం కాదా? బీజేపీ పార్టీ సమాధానం చెప్పాలి. కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా వేల కిలోమీటర్లు ధైర్యాన్ని నింపడానికి, సోదర భావాన్ని నింపడానికి రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చేశారు. అలాంటి రాహుల్ గాంధీ గారిని ఈరోజు ఇన్ని మాటలు అంటున్నారు. నిజానికి ఈరోజు రాహుల్ గాంధీ గారికి భయపడుతోంది బీజేపీ పార్టీ, మోడీ అయినా. లేకపోతే బీజేపీ పార్టీ బండారం బయట పెడుతున్నారు అనే కదా ఈరోజు రాహుల్ గాంధీ గారిని మీరు టార్గెట్ చేస్తున్నారు. ఇలాగా విపత్తు సమయంలో బాధితులకు సహాయక చర్యలు చేపట్టిన చంద్రబాబు నాయుడు పనితీరు ఆదర్శనమని టీడీపీ నేత బుద్ధ వెంకన్న ప్రశంసించారు. రూపాయలు సహాయం అందజేస్తున్నారని తెలిపారు. దేశంలో ఎక్కడ ఈ తరహాలో సహాయం అందించిన సీఎం ఎవరూ లేరని ఆయన అన్నారు. టీడీపీ నేత బుద్ధ వెంకన్న కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి టీడీపీ కార్యకర్తలు, వరద బాధితులు పూలాభిషేకం చేశారు. విపత్తులో వరద బాధితులను ఆదుకోవడంలో చంద్రబాబు నాయుడు సేవలు ఆదర్శనీయం అంటూ వరద బాధితులు, కార్యకర్తలు కృతజ్ఞతలు తెలిపారు. మా బాబు బంగారం అంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బుద్ధ వెంకన్న మాట్లాడుతూ విపత్తు సమయంలో బాధితులకు సహాయక చర్యలు చేపట్టిన చంద్రబాబు నాయుడు యొక్క పనితీరు ఆదర్శమన్నారు. ఇప్పుడు వరద బాధితులకు 25,000 రూపాయల సహాయం అందజేస్తున్నారని తెలిపారు. దేశంలో ఎక్కడ ఈ తరహాలో సహాయం అందించిన సీఎం ఎవరూ లేరని అన్నారు. ప్రజల మధ్య ఉంటూ నిద్రాహారాలు మాని పనిచేసిన సీఎం చంద్రబాబు నాయుడు అని కొనియాడారు. విజయవాడ రాష్ట్ర ప్రజలు చంద్రబాబు నాయుడుకు రుణపడి ఉన్నారన్నారు. దీనిని కూడా జగన్మోహన్ రెడ్డి రాజకీయం చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. గత 5 ఏళ్లలో ప్రజలు పడ్డ పాట్లు జగన్ పట్టించుకోలేదన్నారు. ఇప్పుడు కూడా వరద రాజకీయం చేయడానికి నవ్వుతూ వచ్చి ప్రజల్లో నవ్వులు పాలయ్యారన్నారు. ₹1 జగన్ ఎవరికిచ్చాడో చెప్పాలని డిమాండ్ చేశారు. విపత్తులో ప్రజలను ఆదుకోకపోగా కుట్రలు చేశారని మండిపడ్డారు. ప్రజలంతా చంద్రబాబు నాయుడు పడిన కష్టం చూసి చెల్లించిపోయారన్నారు. చంద్రబాబు నాయుడుకు పొలాభిషేకాలు, పట్టాభిషేకాలు ప్రజలు స్వచ్ఛందంగా చేస్తున్నారని బుద్ధ వెంకన్న పేర్కొన్నారు. నిన్న ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వరద బాధితులకి భారతదేశంలో ముందెన్నడూ కూడా జరిగిపోయిన ఇందులో కూడా ఎవరో ఇవ్వలేనటువంటి సహాయం, కింద మునిగిపోయిన వాళ్ళకి 25,000, పైపు లెవెల్లో ఉన్న వాళ్ళకి 10,000, అలాగే చిరు వ్యాపారస్తులకి ₹1,00,000. భారతదేశంలోనే వరద ముంపు ప్రాంతంలో ఇంతవరకు ఎక్కడ ఎప్పుడు కనీ విని ఎరగనటువంటి సాయం చంద్రబాబు గారు చేశారు. అందరికీ తెలుసు, రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఈ అధోగతి పాలు చేశాక కూడా ఇందులో కూడా ఒక్క రూపాయి కూడా ఎక్కడా లేదు. అయినా సరే 10 రోజులు కలెక్టరేట్లో ఉండి 10 రోజులు ప్రజల మధ్యలో ఉండి కనీసం ఒక 4-5 రోజులు అయితే నిద్రాహారాలు కూడా లేవు. ఆయనకి నిద్రాహారాలు కూడా లేకుండా ఆయన పనిచేసినటువంటి ముఖ్యమంత్రి. నిజంగా ఆయనకి విజయవాడ ప్రజలు, రాష్ట్ర ప్రజలు రుణపడి ఉన్నారు. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి ప్రజల్లోకి వచ్చి అన్ని రోజులు ఉండడం అనేది మామూలు విషయం కాదు. దాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి అనుకో దాన్ని కూడా రాజకీయం చేస్తున్నారు. చంద్రబాబు గారు వెళ్ళిపోవాలి అని. ఉదాహరణకు చంద్రబాబు గారు వెళ్ళిపోకపోతే స్టార్ హోటల్లో ఉండొచ్చుగా, ప్రజల మధ్యలో ఎందుకు ఉండాలి?
నువ్వు వచ్చావు, జగన్మోహన్ రెడ్డి వచ్చాడు, వరదలు వచ్చిన మరుసటి రోజు ఒక్కసారి ఆ విజువల్స్ చూడండి. ఎక్కడన్నా బాధపడ్డాడేమో, చేతులు ఊపుతూ నవ్వుకుంటూ ఆ మంచి పని జరిగిందిరా అన్నట్టు మనసులో వచ్చాడు, వెళ్ళాడు. ₹1 ప్రకటించాడు, ఎవరికి ఇచ్చాడో తెలీదు, ఎక్కడిచ్చాడో తెలీదు. అలాంటి వాటిని మనం 2019 నుంచి 2024 వరకు ముఖ్యమంత్రి చేయడం అనేది మన దౌర్భాగ్యం. చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఈ పనికి ఏదైతే 25,000, 10,000 చిరు వ్యాపారికి ₹1,00,000 ఇచ్చారో వారికి విజయవాడ ప్రజల తరఫున వారికి ఇవాళ పూలాభిషేకం చేస్తున్నాము. అమరావతికి వరద వస్తుందంటూ విమర్శలు చేస్తున్న వైసీపీ నేతలపై సీఎం చంద్రబాబు నాయుడు ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు. అమరావతిని మార్చాలన్న మేధావులకు చెన్నై, ముంబై లాంటి రాజధానులను మార్చామని చెప్పండి అని అన్నారు. ఏ ప్రాంతంలోనైనా వరదలు వస్తాయని, వరదలు వచ్చినంత మాత్రాన రాజధానిని మార్చమనటం సమంజసం కాదని అన్నారు. అమరావతికి వరద వస్తుందంటూ విమర్శలు చేస్తున్న వైసీపీ నేతలపై సీఎం చంద్రబాబు నాయుడు ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు. అమరావతిపై ఇష్టానుసారంగా మాట్లాడితే ఊరుకోనని అన్నారు. రాజధాని ప్రాంతానికి వరద వస్తుందంటున్న వాళ్ల నాలుకకు తాళం వేస్తానని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. అమరావతిని మార్చాలన్న మేధావులకు చెన్నై, ముంబై లాంటి రాజధానులను మార్చామని చెప్పండి అన్నారు. ఏ ప్రాంతంలోనైనా వరదలు వస్తాయని, వరదలు వచ్చినంత మాత్రాన రాజధానిని మార్చమనటం సమంజసం కాదని అన్నారు. బొడవేరు ప్రాంతంలో ప్రాపర్టీ ట్యాక్స్ కు గడువు మరో 3 నెలలు ఇస్తున్నామని తెలిపారు. సీఎం చంద్రబాబు నాయుడు విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో వైసీపీ నాయకులు రెచ్చగొడుతున్నారని, ఎన్డీఏ కూటమికి విశాఖ చాలా ముఖ్యమైన నగరమని అన్నారు. కేంద్ర మంత్రి కుమారస్వామితో మాట్లాడానని, డబ్బులు ఇచ్చి ప్లాంట్ ను ముందుకు తీసుకువెళ్తామని కేంద్ర మంత్రి కుమారస్వామి చెప్పారని అన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా కాపాడతామని ఆయన అన్నారు. కృష్ణానదికి వరద వచ్చినప్పటి నుంచి లాస్ట్ 20 days గా అమరావతి పైన మళ్ళీ ఒక నెగిటివ్ ప్రచారాన్ని అయితే వైసీపీ కావచ్చు, దాని అనుబంధ సంస్థలు చేస్తున్న పరిస్థితి. అంటే పర్టికులర్ గా ఈ ముంపు ప్రాంతంలో రాజధాని అవసరమా, చేయడానికి లక్షల కోట్లు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి. ఈ టైప్ ఆఫ్ వర్డ్స్ వైసీపీ నేతల నుంచి పర్టికులర్ గా వస్తా ఉన్నాయి. ఈ తెలివైన మేధావుల్ని చెన్నైని మార్చేయమనండి, బెంగళూరు సిటీని మార్చేయమనండి, బాంబే సిటీని మార్చమనండి, హైదరాబాద్ సిటీని మార్చమనండి. బుద్ధి జ్ఞానం ఉంటే మాట్లాడడం మానేయమనండి, బుద్ధి జ్ఞానం లేకపోతే మాట్లాడమనండి. మీ ఇంటి మీద నీళ్లు వస్తాయని ఆకాశంలో పోతావు, నువ్వు ఇంటికి నీళ్లు రాకుండా చూసుకోవాలా. ఊరికే మర్యాద చెప్తే మర్యాద కూడా లేదు వీళ్లకు. మర్యాద తెలుసుకునేది నేర్చుకోవాలి. ఇంకొకసారి మాట్లాడితే ఆ నాలుకలు తాళాలు వేయాల్సి వస్తుంది. వాట్ నాన్ సెన్స్, ఏంటి తమాషగా ఉంది. ఇన్నింటి వాస్తవాలు లెక్క పెట్టుకుంటూ రాజకీయం కోసం అసహ్యమైన రాజకీయాలు చేస్తారా మీరు? కక్కుర్తి రాజకీయాలు పడతారా మీరు? మాట్లాడేవాళ్ళు లేరని మీ ఇష్ట ప్రకారం మాట్లాడతారా? విషం కక్కుతారా? ఎందుకంటే విషం కక్కడం? విశాఖపట్నం ఉదూది ఏమైంది? నేను పులివెందుల్లో పెడితే ఏమవుతుంది? తిరుపతికి ఫ్లడ్ రాలేదా? ఏ సిటీ సేఫ్? ఏ సిటీ సేఫ్? నెల్లూరు రాలా? వాట్ ఆర్ యూ టాకింగ్? కృష్ణా గోదావరి ఎక్కడుంది? రాజమండ్రి ఎక్కడున్నాయి? కర్నూలు ఎక్కడుంది? మోస్ట్ అప్పర్ రీచ్లో ఉండే కర్నూలు ఏమైంది? కర్నూలు కొట్టుకుని పోయే పరిస్థితి లేదా? బుద్ధి జ్ఞానం ఉండాలి మాట్లాడాలంటే. మీరు చేసిన ఏదో పనులకి మాటలో చెప్పాలంటే నేల మీద ముక్కు పెట్టి రాసుకోవాలి. మీరు తప్పుడు పనులు చేసి కొంచెం పాలిష్డ్గా మాట్లాడుతున్నాం. పాలిష్డ్గా మాట్లాడితే ఎక్కదు. ఎక్కని వాళ్ళకి ఏం చేయాలో కూడా చేసి చూపించాల్సిన అవసరం ఉంది. అదే జరుగుతుంది రేపు. మొన్న చూశారు మీరు, అక్కడ పోతే వీళ్ళని ఏం చేశారు. అదే జరగాలి రాష్ట్రంలో. కనీసం దిగారంటే మీరు నీళ్లలో. ఈస్ట్ గోదావరి జిల్లాకు పోతే రోడ్డు మీద తిరిగి మీరు వస్తే మీకు బాధలు తెలుస్తాయండి. మీకు నీళ్లలో దిగనవాడు, బురదలో దిగేదానికి నీకు ఆలోచన చేసేవాడు నువ్వు ప్రజాసేవ పనికొస్తావు నువ్వు అంటే ఏమనుకుంటున్నారు మీరు? అంటే ఏది చెప్పినా నమ్మేస్తారని అజం ఆ పేపర్లు పెట్టుకొని, తప్పుడు పేపర్లు పెట్టుకొని తప్పుడు ప్రచారాలు చేసుకుంటూ బతికిపోవాలనుకుంటున్నారు. ఆ ఆటలు సాగవు. అది గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తాను. అందుకే ప్రజలు కూడా 11 సీట్లు ఇచ్చి ఏ విధంగా తీర్పు ఇవ్వాలని ఇచ్చారు. దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అన్ ఇండికేషన్. ఊరంతా ఒక దారి, వీళ్ళది ఇంకొక దారి అంటారు. ప్రజలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మధ్య సమాచార వారధిగా సేవలందిస్తున్న కేబుల్ ఆపరేటర్లకు తక్షణమే తగిన గుర్తింపు ఇచ్చి వారి వ్యాపారాలకు చట్టబద్ధత కల్పించాలని రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణమూర్తి అన్నారు.
కేవిడ్ పీరియడ్ ఎసెన్షియల్ సర్వీసెస్ లో కేంద్ర ప్రభుత్వంచే గుర్తించబడిన తమ కేబుల్ వ్యవస్థలో ప్రతి ఒక్కరికి 750 లక్షల రూపాయల ఉచిత ప్రమాద జీవిత బీమా సౌకర్యం కల్పించాలని అన్నారు. ఫైబర్ నెట్ ఆపరేటర్స్ ఫెడరేషన్ యొక్క రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య ఎన్నికల పరిశీలకులు జగ్గంపేటకు చెందిన అడప వెంకట్రావు ఆధ్వర్యంలో రాష్ట్ర అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి, జిల్లా స్థాయి కన్వీనర్స్ ని నామినేట్ కొత్త రాష్ట్ర స్థాయి కార్యవర్గం ఎన్నికైంది. 2024-29 కాల పరిమితికి నూతన అధ్యక్షులుగా కాకినాడకు చెందిన బండారు కృష్ణమూర్తి, ఉపాధ్యక్షులుగా కర్నూలుకు చెందిన అచ్చుకట్ల అహ్మద్ అలీ, ప్రధాన కార్యదర్శిగా గుంటూరు జిల్లాకు చెందిన బోయపాటి వెంకట శివప్రసాదరావు, సంయుక్త కార్యదర్శిగా చింతపల్లికి చెందిన రమేష్ చౌదరి, కోశాధికారిగా సమర్లకోటకు చెందిన మల్లిపూడి వీర వెంకట శ్రీనివాస్, కోఆర్డినేటర్గా విశాఖపట్నం చెందిన రాపత్తి అప్పలరాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ కమ్యూనికేషన్ రంగంలో వేలాది మంది నిరుద్యోగులు స్వయం ఉపాధితో కేబుల్ ఆపరేటర్లుగా మారి లక్షలాది రూపాయలను వెచ్చించి కమ్యూనికేషన్ నెట్వర్క్ నిమిత్తం రోడ్లపై పరిచిన ఆర్ఎఫ్ అండ్ ఓఎఫ్సి కేబుల్ వైర్లకు ప్రభుత్వం రక్షణ పెంచాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రతి ఇంటికి ఫైబర్ కేబుల్ వేసి రాష్ట్రంలో ఇంటర్నెట్ డెన్సిటీ పెంపొందించేందుకు అవసరమయ్యే యంత్ర సామాగ్రి, ఫైబర్ కేబుల్ కొనుగోలుకు బ్యాంక్ లోను సౌకర్యం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కల్పించాలని డిమాండ్ చేశారు. నా పేరు కృష్ణమూర్తి బండారు, ఫైబర్ నెట్ ఆపరేటర్ ఫెడరేషన్ యొక్క నూతన అధ్యక్షుడిని. ఈరోజు రాబోతున్న కాలంలో మార్పులకు అనుగుణంగా టెక్నాలజీ పరమైనటువంటి సరికొత్త విధానాలని ప్రజలకి ఏ రకంగానూ అందింపజేయాలన్న ముఖ్య లక్ష్యాన్ని, కేబుల్ ఆపరేటర్లను దానికి ఏ రకంగా చైతన్యవంతులను చేయాలి, ఈ వ్యవస్థలో వస్తున్నటువంటి పెను మార్పులకు అనుగుణంగా మా నెట్వర్క్ను ఏ రకంగా అభివృద్ధి పరచుకోవాలన్న దాని మీద డిస్కషన్స్ జరుగుతూ, దీనికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఎటువంటి సహాయ సహకారాలు మేము అభిలాషిస్తున్నామో వాటిని కూడా అది ఏ రకంగా వాళ్ళ ముందు ఉంచాలన్న వాటి మీద కూడా మేము కీలక నిర్ణయాలు తీసుకున్నాం. ముఖ్యంగా గత 1980 నుంచి ఈ రోజు వరకు కూడా కేవలం ఇంటింటికి వైరు వేస్తూ రోజుకు 2 సినిమాలతో ప్రారంభించబడిన ఈ కేబుల్ వ్యవస్థని ఇన్ని వేలాది లక్షలాది ఛానల్స్, సీరియల్స్, ప్రోగ్రామ్స్, సినిమాలు ఇలాంటి కార్యక్రమాలతో లక్షల కోట్ల రూపాయలు ట్యాక్స్ జీఎస్టీ రూపంలో సెంట్రల్ గవర్నమెంట్ కట్టే స్థాయికి ఈ వ్యవస్థలు ఎదగడానికి మూల కారణమైనటువంటి కేబుల్ ఆపరేటరు ఈరోజు కూడా అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లోనే ఉన్నారు. ఆ కింద ఉన్న మూలస్తంభమైన కేబుల్ ఆపరేటర్ సెక్టార్ని ఆర్గనైజ్డ్ సెక్టార్గా మార్చమని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలని మేము గత అనేక సంవత్సరాలుగా కోరుతూ ఉన్నాం. ఈ మధ్యకాలంలోనే చాలా వరకు వాళ్ళ దగ్గర నుంచి ఫేవరబుల్ ఆన్సరు, లేకపోతే మనకు సపోర్టెడ్గా ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఎంఐబి దగ్గర నుంచి కేబుల్ ఆపరేటర్ని రికగ్నైజ్ చేసే విధానంలోకి ముందుకు రావడం జరిగింది. దాన్ని అతి త్వరలోనే వాళ్ళు ఫుల్ఫిల్ చేస్తారని ఆశిస్తున్నాం. అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఏపీఎస్ఎఫ్ఎల్ అనే సంస్థలో గత 5 ఏళ్ల నుంచి కూడా బాక్సులు లేక ఈ ఎఫ్టీటీఎస్ల మీద పెట్టుబడి పెట్టి లక్షలాది రూపాయలు నష్టపోయిన కేబుల్ ఆపరేటర్లు అందరి తరఫు నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి, ఏపీఎస్ఎఫ్ఎల్ సంస్థ యాజమాన్యానికి కూడా అతి త్వరలో బాక్సులు తీసుకొచ్చి ఈ నష్టాన్ని పూర్తి చేసేలాగా, అలాగే అత్యంత చౌక ధరకే కేబుల్ సర్వీసులు, ఇంటర్నెట్ సర్వీసులు, లేకపోతే టెలికాం సర్వీసులు ఆంధ్ర రాష్ట్రంలో ఇస్తున్నటువంటి పేరుగాంచిన ఏపీఎస్ఎఫ్ఎల్ సేవల్ని ప్రజలకు అందించేలాగా కృషి చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నాం. ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి ఆపరేటర్ యొక్క మంచి చెడ్డని, ప్రతి ఆపరేటర్ యొక్క కష్టాన్ని కూడా గుర్తిస్తూ ఈ కేబుల్ ఆపరేటర్ వ్యవస్థకి ఒక దిశానిర్దేశం చేసేలాగా, భవిష్యత్తులో వీళ్ళకి ఉత్పన్నమయ్యే ఎటువంటి ఇబ్బందులని కూడా ఏ రకంగా అయినా సరే రాష్ట్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ అవుతూ దీన్ని సమన్వయం చేసుకుంటూ మమ్మల్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుతూ, పోల్ ట్యాక్స్ సంబంధించిన విధి విధానాల్లో కూడా చాలా వరకు వివిధ ప్రాంతాల్లో వివిధ రకాలుగా వ్యక్తికి ఒక రకంగా కూడా ఈ ట్యాక్సెస్ విధానంలో దాని సరైన అవగాహన లేని విధానంలో నడుస్తూ ఉంది గత కొన్నేళ్ళ నుంచి. దాన్ని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ సందర్భంగా పురస్కరించుకుని వారిని మేము కోరుతూ ఉన్నాం. ఈ యొక్క పోల్ ట్యాక్స్ విధానాన్ని పూర్తిగా సంబంధిత అధికారులతోనూ, డిజిటల్ అటెండ్ ఓనర్స్తోనూ, లేకపోతే వాళ్ళ ప్రతినిధులతోనూ, కేబుల్ ఆపరేటర్ సంక్షేమ సంఘాల ప్రతినిధులతోనూ కలిపి ఒక కమిటీ వేసి ఈ కమిటీ ద్వారాగా ఈ పోల్ ట్యాక్స్ మీద అధ్యయనం చేసి ఒక సమగ్ర విధానంలోని ముందుకు తీసుకెళ్లేలాగా దీన్ని కృషి చేయాలని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కోరడం జరుగుతూ ఉంది. పులివెందుల ఎమ్మెల్యే జగన్ కు పుస్తకం గురించి తెలుసా అని మంత్రి గుమ్మడి సంధ్యారాణి ప్రశ్నించారు. వేలాది పాఠశాలను మూసివేసిన గనుడివి నీవే అని టీచర్లను మద్యం షాపుల వద్ద కాపలా పెట్టిన ఘనత కూడా నీదే అని విమర్శించారు. ఏం చదివావో తెలియదు, ఎక్కడ చదివావో తెలియదు, ఏ స్కూల్లో తెలియదు, ఏ కాలేజో అస్సలు తెలియదు. నువ్వు విద్యాశాఖ గురించి, పరీక్షల గురించి,
స్టేట్ అండ్ సెంట్రల్ సిలబస్ గురించి లెక్చర్ ఇవ్వటం చాలా వింతగా విడ్డూరంగా ఉంది జగన్ అంటూ మంత్రి గుమ్మడి సంధ్యారాణి వ్యాఖ్యానించారు. లోకేష్ బాబు చదువు ఏమిటో నీకు తెలుసా? విదేశాల్లో చదివిన బెస్ట్ స్టూడెంట్, కాలిఫోర్నియా స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదివిన తెలివైన వ్యక్తి అని అన్నారు. అతని విజ్ఞానం ముందు నువ్వెంత జగన్? అతని గురించి మాట్లాడే అర్హత నీకుందా జగన్ అని నిలదీశారు. కనీస అవగాహన లేకుండా రాత్రి ఆత్మలతో మాట్లాడి ఉదయం నువ్వు తీసుకున్న నిర్ణయాల వల్ల ప్రభుత్వ పాఠశాల చదువుతున్న విద్యార్థుల పాలిట శాపంగా మారిందన్నారు. సిబిఎస్ఈ విధానంలో పరీక్షలు రాయటానికి అవసరమైన వసతులు లేకుండా ఉపాధ్యాయులకు ఎటువంటి శిక్షణ ఇవ్వకుండానే పరీక్షా విధానం మార్చడం వలన 10వ తరగతి చదువుతున్న 75,000 మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందన్నారు. ఆత్మలతో కాకుండా నిపుణులతో చర్చించి నిర్ణయం తీసుకుంటే బాగుండేదని ఎద్దేవా చేశారు. పేపర్లో ఒక వింత చూశానండి. గౌరవ పులివెందుల ఎమ్మెల్యే పుస్తకాల గురించి మాట్లాడుతున్నారు. బాబు, పులివెందుల ఎమ్మెల్యే గారు జగన్మోహన్ రెడ్డి గారు, మీకు చదువులు పుస్తకాల గురించి కూడా తెలుసా? మీరు ఎక్కడ చదువుకున్నారు? మీ స్కూల్ ఎక్కడ చదివారు? కాలేజ్ ఎక్కడ చదివారు? ఏ యూనివర్సిటీలో చదివారు? ఎంతవరకు చదివారు? మీకు చదువుల గురించి తెలుసా? మీరు లోకేష్ బాబు గారి గురించి మాట్లాడతారా? లోకేష్ బాబు గారు ఎక్కడ చదువుకున్నారో మీకు తెలుసా అసలు? అది దాన్ని స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ అంటారు. మీరు పలకడం కూడా రాదనుకోండి, అది వేరే విషయం. స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకోవాలంటే ఇది ఉండాలి. తెలివితేటలు, విజ్ఞానం ఉంటేనే అక్కడ సీట్ వస్తుంది. డబ్బులు ఇచ్చి కొనుక్కున్నది కాదు అది. అక్కడ చదువుకొని వచ్చినటువంటి ఒక ఉన్నతమైన భావాలు ఉన్నటువంటి వ్యక్తి ఆయన తీసుకున్న నిర్ణయానికి మీరు మాట్లాడుతున్నారా? మీరు రాత్రిపూట ఆత్మలతో మాట్లాడి తీసుకున్న నిర్ణయాలు కాదు ఇవి. పూర్తిగా నిపుణులతో మాట్లాడి నిర్ణయాలు తీసుకునే శక్తి, సామర్థ్యం మా లోకేష్ బాబు గారికి ఉన్నాయి. ఆయన ఎవరు కొడుకు? అసలు పని అంటే ఏమిటి, అభివృద్ధి అంటే ఏంటి, సంక్షేమం అంటే ఏంటి అని తెలిసినటువంటి చంద్రబాబు నాయుడు గారి అబ్బాయి. అలాగే ఆయన చదువుకున్న యూనివర్సిటీ, ఆయన చదువు, ఆయన ప్రవర్తన, ఆయన తాలూకా ఈరోజు పరిపాలనా సామర్థ్యం, ఇవన్నీ కూడా ప్రజలకు చెప్తున్నాయి. మీరేమో పరిపాలన గురించి, చదువుల గురించి, సామర్థ్యాల గురించి మాట్లాడకండి. అందరికీ జోక్గా ఉండదు. మీరేం చదువుకున్నారో మీకు తెలీదు, మాకు తెలీదు, ఎవరికీ తెలీదు. మీరేమో చదువు గురించి మాట్లాడుతున్నారు. అసలు సిబిఎస్ఈ సిలబస్, స్టేట్ సిలబస్ అంటే మీకు తెలుసా? అసలు స్టేట్ సిలబస్, సెంట్రల్ సిలబస్ అసలు తేడా తెలుసా మీకు? కాబట్టి మీకు తేడా తెలియని వాటి గురించి ఎక్కువగా మాట్లాడకండి. మీరు ఏదో ప్రశాంతంగా రాత్రిపూట ఆత్మల గురించి మాట్లాడుకోవడం, ఏదో లండన్ నుంచి మీకు వచ్చిన మందు గురించి మాట్లాడుకోండి. 75,000 మంది పిల్లలు దాదాపుగా వాళ్ళ భవిష్యత్ ఏమిటా అని ఆలోచిస్తున్న సమయంలో వాళ్ళకి సిబిఎస్ఈ మీరు పెట్టారు. కానీ టీచర్లు ఉన్నారా? వాళ్ళకి తర్ఫీదు ఉందా? ట్రైనింగ్ ఇచ్చారా? వాళ్ళు అసలు ఏ విధంగా మీరు ఇచ్చేశారు? అందుకనే నిపుణులతో ఒక కమిటీ వేసి వాళ్లతో మాట్లాడి ఈ నిర్ణయాలు తీసుకున్నారు. వాళ్ళంతా 75,000 మందికి కూడా 75,000 మంది విద్యార్థులకు ఈ సంవత్సరం పరీక్షలు రాసే అవకాశం కల్పించారు ఆయన. కానీ మీరు ఏదో ఒకటి మాట్లాడతారు. నిజంగా మీకు విద్య మీద, పుస్తకాల మీద, చదువు మీద శ్రద్ధ ఉంటే గత కాలంలో మీరు ఏం చేశారు గుర్తుందా? మీకు మతిమరుపు కదా, మీకు తెలియదు, నేనే చెప్తాను వినండి. మారుమూల గ్రామాలలో స్కూల్స్ ఎందుకు మీరు క్లోజ్ చేశారు? గిరిజన గ్రామాల్లో స్కూల్ను ఎందుకు పూర్తిగా మూసేశారు? వేలాది మంది పిల్లలు డ్రాప్ అవుట్స్ అయిపోయి ఈరోజు ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నారు. 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు నడిస్తే గాని ఇంకొక స్కూల్ రాదు. అలాంటి పరిస్థితిలో చాలా మంది పిల్లలు స్కూల్ మానేసి ఉండిపోయారు. ముఖ్యంగా మా గిరిజనులు పిల్లలు 3 కిలోమీటర్లు నడవాలంటే పొలం గట్ల మీద నుంచి, అడవుల మీద నుంచి, కొండల గుట్టల మీద నుంచి నడవాలి. అలాంటి పరిస్థితి ఉందని మేమంతా రిక్వెస్ట్ చేసినా, ధర్నాలు చేసినా కనీసం మీరు కన్నెత్తేనే చూడలేదే. అలాంటి మీరు కూడా పాఠశాలల గురించి, చదువుల గురించి మాట్లాడుతున్నారు అంటే ఏమనాలి అసలు? ప్రకాశం బ్యారేజీ వద్ద చిక్కుకున్న బోటు తొలగింపు ప్రక్రియ విజయవంతమైంది. 40 టన్నుల భారీ బోటును బీకే ఇన్ఫ్రా సంస్థ ఇంజనీర్లు ఒడ్డుకు తెచ్చారు. 2 పడవలు ఇనుప కడ్డర్లతో అనుసంధానించి వీటికి అదనంగా మరో 2 భారీ పడవలు అనుసంధానించి లాగటంతో బ్యారేజ్ గేట్ నుంచి బోటును తొలగించారు. ప్రకాశం బ్యారేజీ వద్ద చిక్కుకున్న బోట్ల తొలగింపు ప్రక్రియ విజయవంతమైంది. 8వ రోజు 40 టన్నుల భారీ బోటును బోకెం ఇన్ఫ్రా సంస్థ ఇంజనీర్లు ఒడ్డుకు చేర్చారు.
గేట్ల వద్ద అడ్డుపడిన పడవలను బయటకు తీసేందుకు గత 7 రోజులుగా ఇంజనీర్లు అధికారులు తీవ్రంగా ప్రయత్నించారు. తాజాగా బోట్లు తొలగింపు ప్రక్రియలో పురోగతి ఇంజనీర్లు సాధించారు. 2 పడవలు ఇనుప కడ్డర్లతో అనుసంధానించి వాటిని అదనంగా మరో 2 భారీ పడవలకు అనుసంధానించి బోట్ను బయటకు లాగారు. 4 భారీ పడవల సహాయంతో బోట్ను బయటకు తీసుకొచ్చేందుకు తీవ్రంగా శ్రమించారు. భారీ పడవలతో లాగడంతో బోట్లో దిశలో వచ్చింది. అదేవిధంగా తొలుత 30 మీటర్ల మేర ముందుకు కదిలింది. అనంతరం బ్యారేజ్ గేట్ నుంచి 1/2 కిలోమీటర్ మేర నదిలోకి లాక్కెళ్లారు. అక్కడి నుంచి ఇంజనీర్లు అధికారులు బోట్ను ఒడ్డుకు చేర్చారు. ఈ ప్రక్రియలో తొలుత పడవను చైన్ పుల్లర్లతో ఎత్తుకు లేపారు. నీటి మునిగిన పడవను పైకి తీసుకొచ్చారు. నది అడుగు నుంచి 10 అడుగులు పైగా తీసుకొచ్చి బ్యారేజ్ గేట్ నుంచి ఒడ్డుకు చేర్చారు. తొలుత పలు ప్లాన్లను ట్రై చేసిన అనంతరం సరికొత్త ప్రణాళికలతో బోకెం ఇన్ఫ్రా ఇంజనీర్లు భారీ బోటును ఒడ్డుకు తెచ్చారు. ఇంకా బ్యారేజ్ వద్ద 2 భారీ, 1 మోస్తారు బోటు అడ్డుపడి చిక్కుకొని ఉన్నాయి. బుధవారం మిగిలిన భారీ బోట్లను ఇదే విధానంలో బయటకు తీసుకొచ్చే ప్రక్రియను బోకెం సంస్థ ఇంజనీర్లు కొనసాగిస్తున్నారు. ఇసుక నీరు బోట్లోకి చేరకతో 100 టన్నులకు బోటు బరువు పెరిగింది. బోటు బరువు భారీగా ఉండటంతో సరికొత్త విధానం అమలు చేసిన అధికారులు 2 బోట్లకు అదనంగా మరో 2 బోట్లను అనుసంధానించారు. ఈ విధంగా పడవను లాగుతూ ఒడ్డుకు తేవటంలో అధికారులు విజయవంతమయ్యారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూటమి ఎమ్మెల్యేలతో ప్రత్యేక సమావేశం కానున్నారు. సాయంత్రం 4 గంటలకు మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ హాల్లో 4 గంటలకు భేటీ ప్రారంభం కానుంది. సుమారు 3 గంటలకు పైగా ఈ భేటీ కొనసాగే అవకాశం ఉన్నట్లుగా సమాచారం. 100 రోజుల పాలనలో ప్రభుత్వం సాధించిన విజయాలను వివరించడంతో పాటు భవిష్యత్తు కార్యాచరణపై చర్చించే అవకాశం ఉన్నట్లుగా తెలియవచ్చింది. ఇటీవల టీడీపీ నుంచి సస్పెండ్ అయిన ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం తప్ప 3 పార్టీల ఎమ్మెల్యే అందరికీ ఆహ్వానించారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూటమి ఎమ్మెల్యేలతో ప్రత్యేక సమావేశం కానున్నారు. బుధవారం సాయంత్రం మంగళగిరిలోనే సీకే కన్వెన్షన్ హాల్లో 4 గంటలకు భేటీ ప్రారంభం కానుంది. సుమారు 3 గంటలకు పైగా ఈ భేటీ కొనసాగే అవకాశం ఉన్నట్లుగా సమాచారం. 100 రోజుల పాలనలో ప్రభుత్వం సాధించిన విజయాలను వివరించడంతో పాటు భవిష్యత్తు కార్యాచరణపై చర్చించే అవకాశం ఉన్నట్లుగా తెలియవచ్చింది. ఇటీవల టీడీపీ నుంచి సస్పెండ్ అయిన ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం తప్ప 3 పార్టీల ఎమ్మెల్యేలు అందరికీ ఆహ్వానించారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు సారథ్యంలో టీడీపీ, జనసేన, బీజేపీ ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు అవుతున్న సందర్భాన్ని పురస్కరించుకొని పాలక కూటమి ఎమ్మెల్యేలు ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. బుధవారం మంగళగిరిలోని డీజీపీ కార్యాలయ సమీపంలోని సీకే సమావేశ మందిరంలో ఈ భేటీ జరుగుతుందని టీడీపీ వర్గాలు తెలిపాయి. కాగా ఆ రోజు ఉదయం రాష్ట్ర సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జరగనుంది. తర్వాత సాయంత్రం 4 గంటలకు ఎమ్మెల్యేల భేటీ ఏర్పాటు చేశారు. 100 రోజుల సందర్భంగా ఎమ్మెల్యేలకు వారి పనితీరుపై ప్రోగ్రెస్ కార్డులు తయారు చేసి ఎవరికి వారు విడిగా ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తొలుత భావించారు. అప్పటికి అవి సిద్ధమైతే ఇవ్వాలని, లేని పక్షంలో తర్వాత ఇవ్వమన్నారు. ఇంకోవైపు మిత్రపక్షాలకు సీట్లు ఇచ్చిన నియోజకవర్గాల్లో టీడీపీ ఇన్ఛార్జీలు, వైసీపీ గెలిచిన స్థానాల్లో ఓడిపోయిన టీడీపీ అభ్యర్థులతో కూడా విడిగా సమావేశం నిర్వహించాలని ఆ పార్టీ నాయకత్వం నిర్ణయించింది. వారంతా మంగళవారం అమరావతిలో అందుబాటులో ఉండాలని కోరినట్లుగా సమాచారం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ముగిసిన ఏపీ కేబినెట్, పలు కీలక అంశాలపై చర్చ. నారా లోకేష్ చేపట్టిన ప్రజా దర్బార్కు విశేష స్పందన, ప్రతి ఒక్కరి సమస్య ఓపికగా విని పరిష్కరిస్తామని హామీ. బీజేపీ, జనసేన చేసిన వ్యాఖ్యలను ఖండించిన ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, రాహుల్ గాంధీ వాస్తవాలు మాట్లాడితే తీవ్రవాదం అంటారని ఆగ్రహం. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మళ్ళా తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.